హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మల్టీమీటర్ని ఎలా యూజ్ చేయాలనే వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో మల్టీమీటర్ని యూజ్ చేసి రెసిస్టెన్స్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో అలాగే ఈ సాలిడ్ టైప్ రెసిస్టరు, అలాగే ఒక ల్యాప్టాప్ బోర్డు తీసుకొని ఇందులో ఉండే SMD టైప్ రెసిస్టర్స్, అలాగే నెట్వర్క్ రెసిస్టరు, వీటన్నింటినీ మనం ఎలా చెక్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో అలాగే ఇంతకు ముందు వీడియోలో మీకు డిజిటల్ మల్టీమీటర్కి అలాగే ఆటో డిజిటల్ మల్టీమీటర్కి మీకు తేడా అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇందులో అయినా అందులో చెక్ చేసిన ఒకటే. ఫస్ట్ ఈ ఆటో డిజిటల్ మల్టీమీటర్ని అయితే చూడండి. సో ఇక్కడ ఆఫ్ నుంచి మనం ఈ ఓమ్ రేంజ్లో అయితే పెట్టుకోవాలి. సో ఓమ్ రేంజ్లో పెట్టుకున్నాక ఇక్కడ ఇది ఓమ్ రేంజ్లో ఉందో లేదో చూడాలి. ఒకవేళ ఇది ఓమ్ రేంజ్లో లేదు అంటే ఇదైతే డయోడ్ రేంజ్లో ఉంది. సో ఇదైతే మనకి బజర్ మోడ్లో ఉంది. సో అలాగే ఇదైతే మనకి కెపాసిటర్ చెకింగ్ మోడ్లో ఉంది. సో ఇక్కడ మనం చేస్తే ఇది మనకి ఓమ్ రేంజ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ మల్టీమీటర్తో మనం ఏదైనా రెసిస్టర్స్ని చెక్ చేయొచ్చు. సో ఆ రెసిస్టర్ వాల్యూ ఎంత అవని, అది ఒక 200 ఓమ్ అవని, 2K ఓమ్ అవని, అలాగే 2 మెగా ఓమ్ అవని, 1 మెగా ఓమ్ అవని, అది ఎంత రెసిస్టెన్స్ దాని వాల్యూ అవని ఇందులో మనం అటు ఇటు మార్చక్కర్లేదు, ఒక దాంట్లో పెట్టేస్తే. ఈ మల్టీమీటర్ని ఓమ్ రేంజ్లో పెట్టాం కదా. సో ఇప్పుడు సాలిడ్ కాంపోనెంట్ రెసిస్టర్ని అయితే చెక్ చేద్దాం. ఈ ప్రోబ్స్ని అయితే తీసుకున్నాను. సో ఈ ప్రోబ్స్తో మనం చెక్ చేయాలి. సో ఇక్కడ రెసిస్టర్ ఇలా ఉందనుకోండి, పాజిటివ్ నెగిటివ్ ఇలా ఎటువైపు అయినా పెట్టొచ్చు, ఇలా అయినా పెట్టొచ్చు, ఇలా అయినా పెట్టొచ్చు. సో ఎలా అయినా పెట్టొచ్చు. దీనికి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే ఉండవు. రెసిస్టర్కి పాజిటివ్ ఒక పక్క, నెగిటివ్ ఒక పక్క అని దీని టెర్మినల్స్ ఏమి ఉండవు. సో మీరు ఎలా అయినా పెట్టొచ్చు, పాజిటివ్కి నెగిటివ్కి ఏ విధంగా అయినా రెసిస్టర్ని మీరు పట్టుకోవచ్చు అనమాట, రెసిస్టర్ని చెక్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఈ రెసిస్టర్ని తీసుకున్నాం కదా, ఇది సాలిడ్ కాంపోనెంట్ రెసిస్టర్. దీంట్లో కలర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రెడ్ ఉంది, సెకండ్ రెడ్ ఉంది, తర్వాత బ్రౌన్ ఉంది. సో ఇది 220 ఓమ్ రెసిస్టర్ అనమాట. ఈ 220 ఓమ్ రెసిస్టర్ని ఈ విధంగా మనం చెక్ చేస్తున్నాం. సో చెక్ చేస్తే అక్కడ మీరు చూడొచ్చు వాల్యూ ఎంత వచ్చిందని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా 220 ఓమ్, 220.8 ఓమ్ రెసిస్టర్ అనమాట ఇది. సో ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. అలాగే ఇంకొక సాలిడ్ కాంపోనెంట్ రెసిస్టర్ తీసుకున్నాను. ఆ సాలిడ్ కాంపోనెంట్ రెసిస్టర్ ఏంటంటే ఫస్ట్ కలర్ మనకి బ్రౌన్ ఉంది, సెకండ్ బ్లాక్ ఉంది, థర్డ్ ఆరెంజ్ ఉంది. సో బ్రౌన్ అంటే మనకి 1, బ్లాక్ అంటే 0, 10K రెసిస్టర్ అనమాట. సో 10K రెసిస్టర్ని, ఈ 10K రెసిస్టర్ మనం చూడాలంటే సో ఈ విధంగా మనం పట్టుకుంటే అక్కడ వాల్యూ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూస్తే మనకి 9.7 కిలో ఓమ్ అంటే దగ్గర 10K రెసిస్టర్ అనమాట ఇది. సో ఈ విధంగా మనం ఈ రెసిస్టెన్స్ వాల్యూస్ని అయితే చెక్ చేయొచ్చు. అదే ఈ మల్టీమీటర్లో చెక్ చేయాలంటే దీని డిజైర్ ఓమ్ రేంజ్లో పెట్టుకుని అయితే చెక్ చేయాలి. ఇందులో అయితే మనం డైరెక్ట్గా పెట్టి అయితే చెక్ చేసేవచ్చు. సో ఈ సాలిడ్ కాంపోనెంట్ రెసిస్టర్ని అయితే మీరు ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూశారు. సో ఇంకా చాలా రెసిస్టర్ని తీసుకొని చెక్ చేసి చూపించవచ్చు, బట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది. సో ఇంతవరకు అయితే చాలు. సో దీనికి ఇప్పుడు ఒక 10K రెసిస్టర్ ఉందనుకోండి, ఈ 10K రెసిస్టర్కి 10K దగ్గరలో చూపించట్లేదు అంటే ఆ కాంపోనెంట్ ఫాల్టీ కండిషన్లో ఉంది అని లెక్క, ఆ రెసిస్టర్ ఫాల్టీ కండిషన్లో ఉంది లెక్క. అంటే ఇది ఒక 10K రెసిస్టర్ అనుకోండి. సో నాకు 10K చూపించకుండా ఏ 4K 5K చూపిస్తుంది అనుకోండి. సో ఈ రెసిస్టర్ ఫాల్టీలో ఉన్నట్టు. సో ఈ విధంగా మనం చెక్ చేస్తాం అనమాట. సో అదేవిధంగా ఒక SMD కాంపోనెంట్ రెసిస్టర్ని చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక బోర్డు తీసుకున్నాను. సో ఆ బోర్డులో ఒక SMD కాంపోనెంట్ రెసిస్టర్ని అయితే నేను ఇప్పుడు చూస్తున్నాను. ఈ ల్యాప్టాప్ బోర్డులో మనకి చాలా అయితే SMD కాంపోనెంట్స్ అయితే ఉంటాయి, SMD రెసిస్టర్స్ ఉంటాయి. సో SMD రెసిస్టర్లో కొన్ని SMD రెసిస్టర్లో ఇది చూస్తే ఇది SMD రెసిస్టర్. ఈ SMD రెసిస్టర్ మీద మనకి కోడ్ అయితే ఉంటుంది. సో ఈ SMD రెసిస్టర్ మీద మనకి కొంత కోడ్ అయితే ఉంటుంది. సో ఈ కోడ్ ఏంటంటే 100. సో ఇది మనకి 10 ఓమ్ రెసిస్టర్ అనమాట. సో అలాగే ఇంకొక రెసిస్టర్ని చూడండి, ఇంకో ఏదైనా రెసిస్టర్ చూద్దాం, దాని మీద ఏదైనా కోడ్ ఉందేమో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇంకో రెసిస్టర్ని కూడా మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇది 221 ఉంది, దీని మీద కోడ్ 221 అంటే ఇది 220 ఓమ్ రెసిస్టర్. ఇది 100 ఉందంటే ఇది 10 ఓమ్ రెసిస్టర్ అనమాట. ఇది 10 ఓమ్ రెసిస్టర్, ఇది 220 ఓమ్ రెసిస్టర్. సో 10 ఓమ్ రెసిస్టర్ని అయితే నేను చెక్ చేస్తున్నాను. 10 ఓమ్ రెసిస్టర్ని చెక్ చేస్తున్నప్పుడు మీరు ఏ రెసిస్టర్ చెక్ చేసినా ఇలా అయినా పెట్టొచ్చు, ఇలా అయినా పెట్టొచ్చు, ఎలా అయినా పెట్టొచ్చు. సో 10 ఓమ్ రెసిస్టర్ చూడండి, ఈ విధంగా నేను చెక్ చేస్తున్నప్పుడు అక్కడ రీడింగ్ చూస్తే మీకు ఇక్కడ 10.1 ఓమ్ అనేది చూపించింది. సో ఇది 10 ఓమ్ రెసిస్టర్ అనమాట. దీని మీద కోడ్ ఏముంది, 100 ఉంది, అంటే 100 ఉంది దీని మీద కోడ్. 100 అంటే 10 సో ఇది 10 ఓమ్ రెసిస్టర్ అనమాట. సో 10 ఓమ్ రెసిస్టర్ని మనం మల్టీమీటర్లో చెక్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి 10.1 ఓమ్ చూపించింది. అంటే ఈ రెసిస్టర్ మనకి ఓకే కండిషన్లో ఉంది. సో ఏదైతే ఈ కోడ్లు ఉన్నాయో ఈ కోడ్ల ఆధారంగా దీన్ని క్యాలిక్యులేట్ ఎలా చేయాలి అని నా ఛానల్లో వీడియో ఉంది, దాన్ని కూడా వాచ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అదేవిధంగా మీకు సాలిడ్ కాంపోనెంట్ రెసిస్టర్స్లో సో ఆ రెసిస్టర్ మీద ఉండే కలర్ కోడ్ ఆధారంగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలని కూడా వీడియో ఉంది, ఆ వీడియోని కూడా చూడండి. సో ఇప్పుడు ఈ రెసిస్టర్ని చెక్ చేశాం కదా, ఇప్పుడు ఈ రెసిస్టర్ని చెక్ చేద్దాం. ఈ రెసిస్టర్ మీద కోడ్ ఏముందంటే 221 ఉంది, దీని మీద కోడ్ 221 ఉంది. సో 221 ఉంది అంటే సో ఆ 221 ఏంటంటే 220 ఓమ్ అనమాట. లాస్ట్లో
1 ఉంది కాబట్టి 220 ఓం. సో ఈ 220 ఓం రెసిస్టర్ని మనం చెక్ చేయాలంటే చూడండి, ఈ రెండింటిని ఇలా పెట్టాం, పెడితే అక్కడ మనకి 220 ఓం అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఎంత చూపిస్తుంది, 220.2 అనమాట. సో చూసారు కదా, 220 ఎగ్జాక్ట్గా చూపిస్తుంది ఇది. సో ఈ విధంగా మనకి ఈ 220 ఓం రెసిస్టర్ అయితే మనకు వర్క్ అవుతుంది, ఎస్ఎండి రెసిస్టర్ అని మనం తెలుసుకున్నాం. సో దీని మీద ఉండే కోడ్ ఆధారంగా ఎలా చెక్ చేయాలి అని అయితే మీకు తెలిసింది. సో అదే క్యాలిక్యులేట్ చేసి కూడా తెలుసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇలా మల్టీమీటర్, ఏదైతే ఆటో డిజిటల్ మల్టీమీటర్ కానీ నార్మల్ మల్టీమీటర్ కానీ ఇలా పెట్టి సో మీరైతే దీని వాల్యూని అయితే తెలుసుకోవచ్చు. సో ఇదైతే మనం చూస్తే 220 ఓం అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఎస్ఎండి కాంపోనెంట్ రెసిస్టర్ని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఎస్ఎండి ప్యాక్ రెసిస్టర్స్, ఈ ఎస్ఎండి ప్యాక్ రెసిస్టర్ మీద నెంబర్ ఏముందంటే 103 ఉంది. 103 అంటే అంట 1 డిజిట్, 0 డిజిట్, 3 అంటే 3 సున్నాలు, 10 0 అంటే ఇది 10K రెసిస్టర్ అనమాట. 103 అంటే ఇది 10K రెసిస్టర్. కానీ ఇది ఏ రెసిస్టర్, ప్యాక్ రెసిస్టర్. సో ఇక్కడ చూస్తే ఇది ఇటువైపు 5 టెర్మినల్స్, ఇటువైపు 5 టెర్మినల్స్ ఉన్నాయి. 5 అంటే ఇది 10 టెర్మినల్ నెట్వర్క్ ప్యాక్ రెసిస్టర్. సో ఇది 10K రెసిస్టర్ అనమాట. సో 10K రెసిస్టర్ అంటే 1 2 3 4 5 రెసిస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క రెసిస్టర్ కూడా మనకి 10K అనమాట ఈ నెట్వర్క్ ప్యాక్ రెసిస్టర్లో. సో ఇప్పుడు ఈ నెట్వర్క్ ప్యాక్ రెసిస్టర్ని మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క రెసిస్టర్ కూడా మీకు 10K వాల్యూ అయితే చూపించాలి. సో నేనైతే చెక్ చేస్తున్నాను. చూసారు కదా, 9.85K వచ్చింది, అంటే 10K వచ్చింది. అలాగే ఇంకో 2 టెర్మినల్ని చెక్ చేస్తున్నాను. చూసారు కదా, సో ఇది 9.994, ఇది కూడా 10K వచ్చింది. అదేవిధంగా ఇంకో 2 టెర్మినల్స్ని చెక్ చేస్తున్నాను. సో ఇది 9.7982 దగ్గర వచ్చింది. సో ఇది కూడా 10K ఉంది. అలాగే ఇంకో 2 టెర్మినల్ చెక్ చేశాను, ఇక్కడ 9.78 ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా మనం చెక్ చేస్తే నెట్వర్క్ ప్యాక్ రెసిస్టర్. సో ఇది 103 ఉంది కాబట్టి ఇది 10K రెసిస్టర్ అనమాట. సో ఒక్కొక్కటి 10K అయితే మనకు చూపించింది. సో ఈ విధంగా మనం నెట్వర్క్ ప్యాక్ రెసిస్టర్ని చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఏదైతే రెసిస్టర్ మీద కోడ్ ఉందో ఆ కోడ్ని డీకోడ్ చేసి మనం చెక్ చేయొచ్చు. బట్ ఈ రోజుల్లో వస్తున్న లేటెస్ట్ ల్యాప్టాప్ బోర్డ్స్లో కొన్నిట్లో రెసిస్టర్స్లో మీకు ఈ కోడ్ ఉండదన్నమాట. కొన్ని దగ్గరలోనే ఈ కోడ్ ఉన్న రెసిస్టర్స్ కనిపిస్తున్నాయి. కొన్ని ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఇవి చిన్నగా బ్లాక్ రెసిస్టర్స్ చిన్న ఉన్నాయి. వీటి మీద ఇంత చిన్నగా రెసిస్టర్స్ ఉన్నాయి కదా, వీటి మీద ఏం కోడ్ రాస్తాడు, దీని మీద కోడ్ రాయడానికి అయితే అవ్వదు. సో దీన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే ఇది ఏ రెసిస్టర్ అంటే దీని వాల్యూ ఎంత అని చెక్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా మల్టీమీటర్తో చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏదైతే ఈ బోర్డు తాలూకు స్మాటిక్ డయాగ్రామ్ ఉంటుందో, సో స్మాటిక్ డయాగ్రామ్ బట్టి సో దీన్ని టోటల్గా అయితే మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి దానికి ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా, సో దీని మీద సో ఈ నెంబర్ బట్టి రెసిస్టర్ వాల్యూ ఎంత అనేది స్మాటిక్ లో మనం తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే మీకు మల్టీమీటర్ తో రెసిస్టర్ ని ఎలా చెక్ చేయాలి అనేది అయితే టాపిక్ మీకు టోటల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సాలిడ్ కాంపోనెంట్ రెసిస్టర్ ని ఎలా చెక్ చేయాలి, అలాగే ఎస్ఎండి రెసిస్టర్స్ ని ఎలా చెక్ చేయాలి, అలాగే ఎస్ఎండి ప్యాక్ రెసిస్టర్స్ ని ఎలా చెక్ చేయాలి అనేది అయితే టోటల్ గా ఈ వీడియోలో మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.